అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: మాగాణి మొక్కజొన్నలో యాజమాన్య సస్యరక్షణ చర్యలు, అధిక దిగుబడులకు పుచ్చ సాగులో మెలకువలు, టమాటాలో చీడపీడల నివారణకు పాటించాల్సిన సమగ్ర సస్యరక్షణ చర్యలు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. ధాన్యపు పంటల్లో మొక్కజొన్న బహువిధాలుగా ఉపయోగంలో ఉంది. పశువులకు మేతగా, దానాగా, వివిధ పరిశ్రమల్లో ముడిసరుకుగా, పేలాలు, తీపి మొక్కజొన్న ఇలా వాడకం పెరిగాక సాగు విస్తీర్ణం నానాటికి పెరుగుతోంది. ముఖ్యంగా రబీ కాలంలో నేరుగాను, వరి మాగాణుల్లో మొక్కజొన్నను ఆరుతడి పంటగా జీరో టిల్లేజ్ విధానంలో సాగు చేస్తున్నారు. అలా మాగాణుల్లో విత్తుకున్న మొక్కజొన్న పైర్లు ప్రస్తుతం పలు దశల్లో ఉంది. నవంబర్లో వేసిన పైరు మోకాలు ఎత్తు దశలోనూ, డిసెంబర్లో వేసిన పైరు పెరుగుదల దశలోనూ ఉంది. ఈ దశలో పంటలో చేపట్టే యాజమాన్య సస్యరక్షణ చర్యలపై దిగుబడి ఆధారపడి ఉంటుంది. మాగాణి మొక్కజొన్నలో కలుపు నివారణ, చీడపీడలను సకాలంలో అరికట్టడానికి ఎలాంటి యాజమాన్యం చేపట్టాలో సూచిస్తున్నారు కర్నూలు జిల్లా బనవాసి కృషి విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ డాక్టర్ రాఘవేంద్ర చౌదరి. మొక్కజొన్న మనకి వరి మాగాణుల తర్వాత జీరో టిల్లేజ్ పద్ధతిలో మరియు పత్తి వేసిన తర్వాత మనం రబీ పంట కింద డిసెంబర్ చివరి వరకు మనము మొక్కజొన్నని విత్తుకోవచ్చండి. పంట వేసిన 20 నుంచి 30 రోజుల మధ్యలో వెడల్పాకు మరియు గడ్డి జాతి కలుపు మొక్కలు అధికంగా కనుక గమనించినట్లయితే టెంబోట్రియాన్ అనే మందు 115 ml మరియు దానితో పాటు అట్రాజిన్ 400 గ్రాములు రెండు కలిపి పిచికారీ చేసుకున్నచో వెడల్పాకు మరియు కొన్ని గడ్డి జాతి కలుపు మొక్కలు నివారించుకోవచ్చు. ఇది కాకుండా మనకి అట్రాజిన్ 400 గ్రాములు మరియు వాటితో పాటు టోప్రోమిజోన్ 30 ml ఈ రెండు కలిపి ఎకరాకి మనం పిచికారీ చేసుకున్నట్లయితే మనం గడ్డి జాతి మరియు వెడల్పాకును కూడా నివారించుకోవచ్చు. అదే తుంగ గనక ఎక్కువ గమనించినట్లయితే పొలంలో హాలోసల్ఫరాన్ మిథైల్ అనే మందు 34 గ్రాములు ఎకరాకి పిచికారీ చేసుకున్నట్లయితే మనం తుంగని సమర్థవంతంగా నివారించుకోవచ్చు. మొక్కజొన్నల కత్తెర పురుగు మనకి పంట వేసిన తొలి దశ నుండి పంట చివరి వరకు ఆశిస్తుంది కాబట్టి రైతు సోదరులు సమగ్ర సస్యరక్షణ విధానాల ద్వారానే ఈ కత్తెర పురుగుని నివారించుకోవచ్చు. ఆ మొక్కజొన్న కత్తెర పురుగు లేత ఆకుల మీద ఆకు చివరిలో గుడ్లు పెడుతుంది. గుడ్లు నుంచి ఒదిగిన పిల్ల పురుగులు ఆకు చివరి నుంచి రంధ్రాలు చేసుకుంటూ నిలువుగా కనిపిస్తుంటాయి రంధ్రాలు. ఆకు చివరి నుంచి రంధ్రాలు చేసి ఆకును తినుకుంటా వస్తుంది. మనకి పైన చూస్తే కత్తెర మాదిరి ఆకు కత్తిరించి తినేట్టుగా అనిపిస్తుంది. ఆ తర్వాత దశలో ఆకు సుడి లోపలికి ఎంటర్ అయ్యి సుడి లోపల కాండంని, ఆ తర్వాత కాండంని, కండెని కూడా తీవ్రంగా నష్టపరుస్తుంది. సో మన కత్తెర పురుగు నివారణ కోసము పంట వేసిన నెల రోజుల లోపలే లింగాకర్షక బుట్టలు ఎకరానికి 6 చొప్పున అక్కడక్కడ అమర్చుకోవాలి. ఆ తర్వాత మనకి బీటీ ద్రావణమైనటువంటి బ్యాసిల్లస్ తురింజియన్సిస్ లీటర్ నీటికి 2 గ్రాముల చొప్పున మనం కనుక పిచికారీ చేసుకున్నట్టయితే పంట తొలి దశలో వచ్చేటువంటి లార్వాలను కూడా మనం సమర్థవంతంగా కంట్రోల్ చేసుకోవచ్చు. మనకి ఈ కత్తెర పురుగు లేత ఆకుల చివరన గుడ్లు పెట్టకుండా నివారించుకోవడానికి 10,000 ppm వేప నూనె అయితే 200 ml లేదంటే 1500 ppm అయితే 1 లీటర్ ఎకరాకు గనక పిచికారీ చేసుకున్నట్లయితే మనము ఈ కత్తెర పురుగు గుడ్లను కూడా పెట్టకుండా పొదగకుండా నివారించుకోవచ్చు. పురుగు మందుల విషయానికి వస్తే మనకి పంట ఒక 35 రోజుల లోపలే కనుక మన కత్తెర పురుగు ఆశించినట్లయితే మనకి క్లోరిఫైర్ఫాస్ 2.5 ml లీటర్ నీటికి, లేదా క్లోరాంట్రిన్ ప్రోల్ 0.3 ml లీటర్ నీటికి, లేదా టెట్రానిల్ ప్రోల్ 0.3 ml లీటర్ నీటికి
లేదా ఇండాక్సా కార్బు 1.5 ml లీటర్ నీటికి, లేదా మనకి ఇమామెక్టిన్ బెంజైడ్ ప్లస్ నోవాల్యూరాన్ కాంబినేషన్ మందు 1.75 ml లీటర్ నీటికి మొక్క సుడి తడిచే విధంగా మనము మార్చి 1-2 సార్లు పిచికారీ చేసుకున్నట్లయితే మనము ఈ కత్తెర పురుగు నివారించుకోవచ్చు. ఒకవేళ పంట 40 రోజులు దాటిన తర్వాత కూడా మొక్కజొన్న కత్తెర పురుగు కనుక ఉధృతి గమనించినట్లయితే మనకి కార్బోఫిరాన్ గుళికలు ఎకరాకి 5 కిలోల్ని తగినంత మట్టిలో కానీ ఇసుకలో కానీ కలిపి సుడిలో కనుక వేసుకున్నట్లయితే మనము మొక్కజొన్న కత్తెర పురుగుని నివారించుకోవచ్చు. ఇది కాకుండా మనకి పంట పొలం చుట్టూ గునియా గ్యాస్ కానీ నేపర్ గ్రాస్ కానీ విత్తుకున్నట్లయితే కత్తెర పురుగు ఆ నేపర్ గ్రాస్ గునియా గ్రాస్ని ఆశించి మన పంటను కాపాడుకోవచ్చు. కాండం తొలుచు పురుగు కూడా మనకి ఎక్కువగా ఆశిస్తుంది. ఈ కాండం పురుగు మనకి పంట తొలి దశలో ఎక్కువగా గమనించవచ్చు. దీని యొక్క నష్టపరిమితి ఆకు చివరన పత్రహరితాన్ని గోకి రసం పీల్చడం కాకుండా ఆకులని చుట్టగా చుట్టుకొని ఆ చుట్ట నుంచి కాండంలోకి పోయి ఆ కాండం లోపల ఆ మొవ్వును తినడం వల్ల మనకి మొవ్వు బయటకు రాదు, మొవ్వు చనిపోయి మనకి డెడ్ హార్ట్ కనిపిస్తుంది అనమాట. ఈ కాండం తొలుచు పురుగు ఆశించినప్పుడు మనకి సుడి ఎండిపోయి చనిపోతుంది కాండం తొలుచు పురుగు వల్ల. మనకి కాండం పురుగు చుట్ట ఆ తర్వాత విచ్చుకున్న తర్వాత వరుస క్రమంలో విండో హోల్స్ అంటారు, వరుస క్రమంలో రంధ్రాలు మనకి ఆకుల మీద కనిపిస్తాయి. ఇది కాండం తొలుచు పురుగు ఆశించడం వల్ల. మనకి కాండం తొలుచు పురుగు నివారించుకోవడానికి మనకి తొలి దశలోనే లాంబ్డా సైహోలెత్రిన్ 1 ml లీటర్ నీటికి, లేదా క్లోరాంటినిప్రోల్ 0.3 ml లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే సుడి తడిచే విధంగా పిచికారీ చేసుకోవాలి. మనం కాండం తొలుచు పురుగు కానీ మొక్కజొన్నకు కానీ కత్తెర పురుగు కానీ నివారించుకోవడానికి పిచికారీ చేసుకున్నట్లయితే మనం దీన్ని సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఇది కాకుండా మనకు ఒకవేళ ఉధృతి ఎక్కువ ఉందనుకో కార్బోఫిరాన్ గుళికలు 5 కిలోలు తగినంత మట్టిలో కానీ తగినంత ఇసుకలో కానీ కలిపి సుడుల్లో మనం కనుక వేసుకున్నట్లయితే ఈ కాండం తొలుచు పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు మనం నివారించుకోవచ్చు. తెగుళ్ళ విషయానికి వస్తే మొక్కజొన్న పూత దశ తర్వాత మనకి ఎక్కువ ఆశించేది మనకి బొగ్గు కుళ్ళు తెగులు. ఇది వాతావరణంలో మనకి అధిక ఉష్ణోగ్రతలో ఉన్నప్పుడు, నేలలో తగినంత తేమ లేనప్పుడు మనకి బొగ్గు కుళ్ళు తెగులు అనేది ఆశించడం జరుగుతుంది. ఈ శీలింద్రం ఆశించడం వల్ల కాండం భాగము ఎండిపోయి చనిపోయి మొక్క సడన్ గా కింద పడిపోవడం జరుగుతుంది. ఈ బొగ్గు కుళ్ళు నివారణకి మనము పూదేశ తర్వాత మొక్కజొన్నలో తగినంత తేమ ఉండే విధంగా చూసుకోవాలి. ఆ తర్వాత మనకి తెగులు అయినా కానీ ఆశించినట్లయితే ప్రొపికోనజోల్ 1 ml లీటర్ నీటికి, లేదా కార్బనిజం 2 గ్రాములు లీటర్ నీటికి కలిపి మొక్క కింద మొదలు భాగం తడిచే విధంగా పిచికారీ చేసుకున్నట్లయితే మనం ఈ బొగ్గు కుళ్ళు తెగులను కూడా నివారించుకోవచ్చు. మనకు ఇంకోటి ఏంటంటే టార్సికం ఆకు ఎండు తెగులు అనేది కూడా మనం అక్కడక్కడ గమనించడం జరుగుతుంది. తక్కువ ఉష్ణోగ్రతలు ఉన్నప్పుడు మనకి ఈ టార్సికం ఆకు ఎండు తెగులు ఆకంతా ఈ గోధుమ రంగు మచ్చలు ఏర్పడి మనకి మొక్క ఎండిపోయి చనిపోవడం జరుగుతుంది. ఈ టార్సికం ఆకు ఎండు తెగులు నివారణకి కార్బనిజం 2 గ్రాములు లీటర్ నీటికి, లేదా థయోఫినేట్ మిథైల్ 2 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే మనకి టార్సికం ఆకు ఎండు తెగులను కూడా నివారించుకోవచ్చు. మొక్కజొన్నలో మనకి నీటి తడులు చాలా ముఖ్యమైనవి కాబట్టి పంట విత్తినప్పుడు ఒక తడి, పంట విత్తిన 15 రోజులప్పుడు ఒక తడి, మళ్ళీ 30 నుంచి 35 రోజులప్పుడు ఒక తడి, మళ్ళీ పూత దశలో అనగా 55 నుంచి 60 రోజుల మధ్యలో ఒక తడి, పూత అయిపోయిన తర్వాత గింజ పాలు పోసుకునే దశలో మనం ఖచ్చితంగా నీటి తడి ఇచ్చుకున్నట్టయితే మొక్కజొన్నలో అధిక దిగుబడి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. నిత్యం డిమాండ్ ఉండే పంటలు కాయగూరలు. అందుకే మార్కెట్ వసతులు అనువుగా ఉన్న ప్రాంతాల్లో, పట్టణ పరిసర గ్రామాల్లో రైతులు కూరగాయలు పండించేందుకు ఆసక్తి చూపిస్తూ ఉంటారు. వీటిలో ఏడాది పొడవునా సాగే పంట టమాటా. టమాటా పంటలో చీడపీడల ఉధృతి ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా సూది పురుగు, కాయతొలుచు పురుగు, రసం పీల్చు పురుగులు, వాటి వల్ల కలిగే వైరస్ తెగుళ్లు ఎక్కువగా ఆశించి కాయ నాణ్యతను, దిగుబడులకు నష్టం కలిగిస్తున్నాయి. ఈ చీడపీడల నివారణకు విచక్షణారహితంగా రసాయనిక మందులను పిచికారీ చేయకుండా సమగ్ర సస్యరక్షణ విధానాలను ఆచరిస్తేనే అవశేషాలు లేని పంట దిగుబడులను పొందే అవకాశం ఉంటుంది. టమాటాలో చీడపీడల నివారణకు చేపట్టాల్సిన సమగ్ర సస్యరక్షణ పద్ధతులను తెలియజేస్తున్నారు ఆచార్య ఇంజనీరింగ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, శ్రీకాకుళం జిల్లా నైరా వ్యవసాయ కళాశాల విస్తరణ విభాగం అధ్యాపకులు డాక్టర్ డి చిన్నమనాయుడు. చాలామంది రైతులు వాణిజ్య పంటగా టమాటాను కూడా సాగు చేస్తున్నారు. వీటిలో వచ్చేటువంటి చీడపీడల మీద కూడా రైతులు సరైనటువంటి శ్రద్ధ పెట్టి నివారణ చర్యలు, జాగ్రత్తలు పట్టించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ టమాటా పంటలో మనకు మొదటి దశలో ఎక్కువగా ఈ రసం పీల్చే పురుగులు ఎక్కువగా వస్తుంటాయి. అందులో పచ్చదోమ, తెల్లదోమ ఇవి ఎక్కువగా ఆశించి మొక్క ఆకుల నుంచి, కాండం నుంచి కానీ చిగురు కొమ్మల నుంచి రసాన్ని పీల్చడం వల్ల మొక్క ఎదుగుదల తగ్గిపోవడం ఒకటి జరుగుతుంది. అదేవిధంగా వైరస్ తెగుళ్ళు కూడా పెరగడానికి కూడా అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీటి నివారణ కోసం మనం
వేప కషాయం అయితే కనుక 50 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి. వేప నూనె అయితే కనుక మనకి 3000 ppm వేప నూనెను 5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకుంటే మొదటి దశలో ఉన్నటువంటి ఈ రసం పీల్చే పురుగులు చాలా వరకు తగ్గిపోయేటువంటి ఆస్కారం ఉంటుంది. లేదనుకుంటే కనుక ఈ ఇమిడాక్లోప్రిడ్ అనేటువంటి మందును 0.3 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి చొప్పున కానీ, లేదా డైమిథోయేట్ అనేటువంటి మందును 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి చొప్పున కలిపి మనం పిచికారీ చేసుకుంటే సమర్థవంతంగా నివారించుకోవడానికి, ఉధృతి తగ్గించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా ఈ టొమాటోలో ఇటీవల కాలంలో మనకు చూస్తే కనుక గుండె సూది పురుగు అంటారు, పిన్వర్మ్ అంటారు ఇంగ్లీష్లో. ఈ పురుగు తాలూకా తల్లి పురుగులు ఆకు వెనక భాగంలో గుడ్లు పెట్టడం జరుగుతుంది. గుడ్ల నుంచి వచ్చినటువంటి గొంగల పురుగులు ఆకులో ఉన్నటువంటి పత్రహరితాన్ని గోకి తినడం జరుగుతుంది. కాయలు తయారయ్యే దశలో ఈ గుండు సూది పురుగు కాయకి రంధ్రాలు చేసి అందులోకి దూరి లోపల గింజలు తినడం కానీ గుజ్జులు తినడం అనేది జరుగుతుంటుంది. గుండు సూది పురుగు ఆశించిన కాయలు కనుక గమనిస్తే ఆ రంధ్రాల నుంచి విసర్జితాలు కూడా మనం గమనించవచ్చు. దీనికోసం ఏంటంటే ముందుగానే ఈ పిన్వర్మ్ అంటే గుండు సూది పురుగు నిఘా కోసం లింగాకర్షక బుట్టల్ని తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలి. అదేవిధంగా పురుగు ఉధృతి ఇంకా కనుక పెరిగితే క్లోరెంట్రాన్ ఎలిప్రోలిన్ అనేటువంటి మందును 0.3 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి చొప్పున కలిపి మనం పిచికారీ చేసుకుంటే కనుక చాలా వరకు ఈ పురుగు తగ్గుతుంది. లేదంటే స్పైనోసాడ్ ఈ మందు కూడా 0.3 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకున్న చాలా వరకు ఈ పిన్వర్మ్ గుండు సూది పురుగు ఉధృతి తగ్గుతుంది. అదేవిధంగా ఎమామెక్టిన్ బెంజియేట్ అనేటువంటి మందును 100 గ్రాములు 200 లీటర్ నీటికి కలిపి మనం పిచికారీ చేసుకుంటే కనుక మనకు పురుగు ఉధృతి తగ్గుతుంది. వీటితో పాటు మనకి ఇందులో కూడా పొగాకు లద్దె పురుగు, అదేవిధంగా రబ్బర్ పురుగు అంటారు. మొదటి దశలో కాండాన్ని తొలుస్తుంది, తర్వాత కాయ తయారయ్యేటప్పుడు కాయలోకి దూరి లోపల గుజ్జుని నాశనం చేయడం, తినేయడం జరుగుతుంది. దీనికోసం కూడా మనం పిన్ వర్మ్ కోసం లేదంటే గుండు సూది పురుగు కోసం ఏవైతే మందులు పిచికారీ చేస్తున్నారో ఈ మందులన్నీ కూడా పొగాకు లద్దె పురుగు మీద కూడా పనిచేస్తాయి. కాబట్టి ఇవి పిచికారీ చేసుకుంటే చాలా వరకు మనకి కాయ తొలిచే పురుగు కూడా తగ్గుతుంది. ఇదేంటంటే ప్రతి 16 వరుసల టమాటోకి ఒక వరుస బంతి కనుక వేయగలిగితే ఈ బంతి ఎర్రపంటగా పనిచేస్తుంది. అదేవిధంగా ఈ కాయ తొలిచే పురుగుల నివారణ కోసం పొలంలో అక్కడక్కడ పక్షి స్థావరాలను కూడా వేసుకోవటం చేయాలి. ఈ పొగాకు లద్దె పురుగు కానీ లేదంటే కాయ తొలిచే పురుగు ఉధృతి ఇంకా ఎక్కువగా ఉంటే అలాంటప్పుడు విషపు ఎర తయారు చేసుకొని మనం వాడుకోవాలి. విషపు ఎర ఎలా అంటే 10 కేజీల తవుడు, 1 లీటర్ క్లోరిఫైరిఫాసు, 1 కిలో బెల్లం. ముందు తవుడు బెల్లం కలిపేసి అవి మాగపెట్టి తర్వాత ఈ క్లోరిఫైరిఫాస్ని దాంట్లో కలిపి చిన్న చిన్న ఉండలుగా చేసి మనం పొలంలో అక్కడక్కడ వేస్తే ఈ విషపు ఎరుపు తాలూకా వాసనకు, పులిసిన వాసనకు మనకి పొగాకు లద్దె పురుగు లేదంటే కాయ తొలిచే పురుగు తాలూకా గొంగల పురుగులు ఆకర్షింపబడి చనిపోవడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఇంకొకటి ఏంటంటే మనకి ఆకు ముడత వైరస్ కూడా వస్తుంది. ఈ వైరస్ ఆశించినప్పుడు ఆకులు కొంచెం బ్రాంజ్ కలర్ అంటే కొంచెం జేగురు రంగుకు మారినట్టు కూడా కనిపిస్తాయి. తదుపరి మొక్క గిడసబారిపోతుంది. అదేవిధంగా ఆకులు కూడా చిన్నవైపోతాయి. అదేవిధంగా ఇంకోటి స్పాటెడ్ విల్ట్ వైరస్ అంటారు. అంటే ఆకులు చిన్నవైపోతాయి, గుజ్జుగా అయిపోతుంది, మొక్క అంతా కూడా పెరుగుదల తగ్గిపోతుంది, పూత సరిగ్గా రాదు, వచ్చినా కానీ కాయలు చాలా చిన్నవిగా తయారవుతాయి. కాబట్టి రైతులు ఏంటంటే ముందు జాగ్రత్త చర్యగా ఎక్కడైనా ఈ వైరస్ ఆశించినటువంటి మొక్కలు ఎక్కడైనా కనిపిస్తే వాటిని ముందు పీకి నాశనం చేయడం, తగులు పెట్టడం కానీ పొలం నుంచి దూరంగా పడేసి నాశనం చేయడం చేయాలి. అదేవిధంగా ఈ వైరస్ తెగులు ఎక్కువగా తామర పురుగులు, తెల్లదోమ ద్వారా వ్యాప్తి చెందుతాయి. కాబట్టి మనం ముందుగా చెప్తున్నట్టు ఈ రసం పీల్చే పురుగులు ఉధృతి ఎప్పటికప్పుడు నిఘా పెట్టుకొని మనం కనుక నియంత్రణ చర్యలు చేపడితే ఈ వైరస్ తెగులు వ్యాప్తి కూడా చాలా వరకు తగ్గుతుంది. కాబట్టి రైతు సోదరులు ఈ టమాటోలో పురుగులు తెగుళ్ళ మీద సరైన నిఘా పెట్టి మనం జాగ్రత్త చర్యలు చేపట్టగలిగితే మంచి నికరాదాయం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. దాహార్తిని తీర్చే పండుగ పుచ్చకు పేరు. ఈ మధ్యకాలంలో రైతులు మార్కెట్ డిమాండ్ను అనుసరించి సంవత్సరం అంతా పుచ్చను సాగు చేస్తున్నారు. అయితే పుచ్చ సాగుకు అత్యంత అనుకూలమైన కాలం వేసవి కాలం. 80 నుంచి 90 రోజుల్లో అందివచ్చే పుచ్చను శివరాత్రి, రంజాన్, వేసవి కాలాలను లక్ష్యంగా చేసుకొని నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు దఫదఫాలుగా విత్తుకొని సాగు చేస్తుంటారు. ఈ మధ్యకాలంలో పుచ్చ సాగులో అందివచ్చిన సాంకేతికతతో ఎకరాకు 25 నుంచి 30 టన్నుల వరకు అధిక దిగుబడులను సాధిస్తున్నారు రైతులు.
పుచ్చ సాగులో అధిక దిగుబడులకు పాటించాల్సిన మెలకువలను వివరిస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, నాగర్ కర్నూలు జిల్లా పాలెం కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డాక్టర్ టి ప్రభాకర్ రెడ్డి. వేసవి డిమాండ్ని దృష్టిలో ఉంచుకొని పుచ్చ సాగు చేసుకోవడం అనేది చాలా ఉత్తమమైన మార్గం. ప్రస్తుతం మనకి డిసెంబర్ చివరి నుంచి జనవరి చివరి వరకు మనకు పుచ్చ సాగు చేసుకోవడానికి అనుకూలమైన సమయం. పుచ్చ పంట అనేది 90 రోజుల సమయం పట్టే పంట. ఈ పంట మనం చూసుకున్నట్లయితే ఒక ఎకరాకు 500 నుంచి 600 గ్రాములకు వరకు కూడా విత్తన మోతాదు సరిపోతుంది. దీనిలో మనకు 2 రకాల విత్తనాలు మనకు అందుబాటులో ఉన్నాయి. ఒకటి తెలుపు నలుపు చారలు కలిగిన రకం, రెండోది ముదురు ఆకుపచ్చ రకాలు. మనకు తెలుపు నలుపు చారలు కలిగిన రకాలు కనుక చూసుకున్నట్లయితే NSS 295, NSS 775, దాంతోపాటు వసుధ, ఐశ్వర్య, స్వాతి, సరస్వతి ఈ రకాలు మనకి చాలా అనుకూలమైనవి. దాంతోపాటు ముదురు ఆకుపచ్చ రంగు కలిగిన రకాలు కనుక చూసుకున్నట్లయితే మనకి అరుణ్, సుమన్, కిరణ్ అనే రకాలు మనకి ఈ ముదురాకుపచ్చ కలిగిన రంగు కలిగిన రకాలు ఇవి అనుకూలమైనవి. ముఖ్యంగా ఈ రకాలన్నీ కూడా 90 రోజులు కలిగిన రకాలు. ఒక ఎకరాకి 8 నుంచి 12 టన్నుల వరకు కూడా మనకు దిగుబడి ఇచ్చే అవకాశం ఉంది. మనకు విత్తుకునే విధానం కనుక చూసినట్లయితే వరుసకు మధ్యలో 2 నుంచి 2.5 మీటర్ల వెడల్పు కలిగిన వరుసను కనుక మనం వదిలేసి ఈ వరుసల మధ్య అంటే మొక్కల మధ్య మనకు 40 నుంచి 50 సెంటీమీటర్ల దూరం పెట్టుకొని మనం విత్తుకోవచ్చు. అయితే 2 వరుసల మధ్య మనం ఒక కాలువ కనుక చేసుకొని కాలువకు 2 వైపులా కనుక విత్తుకున్నట్లయితే మనకు నీటి యాజమాన్యం సులభంగా ఉంటుంది. ముఖ్యంగా మనకు విత్తిన తర్వాత అంటే మన కలుపు యాజమాన్యం గురించి విత్తిన 2 రోజుల లోపు మనకు పెండిమిథిలిన్ 1.25 లీటర్ ఒక ఎకరా కనుక తీసుకొని స్ప్రే చేసుకున్నట్లయితే చాలా వరకు కూడా కలుపును నివారించుకునే అవకాశం ఉంటుంది. దాంతోపాటు మనకు ఈ యొక్క పుచ్చ సాగులో ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది బిందు సేద్య విధానం. ఈ బిందు సేద్య విధానం ద్వారా కనుక మనం నీటి యాజమాన్యం చేసుకున్నట్లయితే ఈ వచ్చే ఎండాకాలంలో మనకు సరైన సమయంలో నీరు ఇచ్చుకునే అవకాశం ఉంటుంది. ఇంకోటి దాంతోపాటు మనకు ఈ రసాయన ఎరువులు కూడా ఫర్టిగేషన్ విధానం ద్వారా బిందు సేద్య విధానంలో ఇచ్చుకున్నట్లయితే మనకు సరైన సమయంలో ఖచ్చితంగా మొక్క మొదట్లో మనకి ఈ రసాయన ఎరువులు పడే అవకాశం ఉంటుంది. కాబట్టి దిగుబడి మనకి 15 టన్నుల వరకు కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. దీంట్లో ముఖ్యంగా కలుపు నివారించుకోవడానికి మనం ఈ మల్చింగ్ షీట్ విధానం కనుక పాటించినట్లయితే మనం ఈజీగా కలుపు నివారించుకోవచ్చు. ఈ యొక్క నీరు ఆవిరి కాకుండా నీటిని పట్టి ఉంచే శక్తిని పెంచుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి పుచ్చ సాగులో ముఖ్యంగా మనకు బిందు సేద్య విధానం, ఫర్టిగేషన్, మల్చింగ్ ఈ 3 అంశాలు కనుక మనం పాటించినట్లయితే సాధారణంగా మనకు 8 నుంచి 10 టన్నుల వరకు దిగుబడి వస్తుంది. ఈ 3 పద్ధతులు కనుక పాటించినట్లయితే 15 టన్నుల వరకు కూడా మనం దిగుబడి సాధించుకునే అవకాశం ఉంటుంది. అయితే దీంట్లో ముఖ్యంగా మన రసాయన ఎరువుల యాజమాన్యం కనుక చూసినట్లయితే ఒక ఎకరా పుచ్చ సాగుకి మనకి 200 కిలోల వరకు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వేసుకోవాలి. ఒక 40 కిలోల యూరియా, 40 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. యూరియాను 2 మోతాదులుగా చేసుకొని 20 కిలోల యూరియాని విత్తేటప్పుడు 20 కిలోల యూరియాని 20 నుంచి 25 రోజుల సమయంలో అంటే పిలక దశలో మనకు పెరుగుదల దశలో వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ మనకు సిఫారసు చేయబడిన మొత్తం భాస్వరం మరియు పొటాష్ని మనం విత్తుకునే సమయంలోనే అంటే 200 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ని 4 బ్యాగుల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ని దాంతోపాటు 40 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ మనం విత్తుకునే సమయంలోనే వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా ఈ పుచ్చ సాగులో మనం గమనించవలసింది బోరాన్ ధాతు లోపం అనేది ఎక్కువగా కనబడుతుంది. సో ఈ లోపం వల్ల మన కాయలు పగిలిపోవటం, ఈ తీగ అనేది చిన్న ఆకులుగా మారటం, కొరచగా మారిపోవటం, ఈ మొక్కల సంఖ్య అనేది తగ్గిపోవడం అనేది ఎక్కువగా గమనించడం జరుగుతుంది. అందువల్ల ఈ బోరాన్ ధాతు లోపాన్ని నివారించుకోవడానికి మనం విత్తుకునేటప్పుడే ఒక ఎకరాకి 8 కిలోల వరకు బోరాక్స్ని వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మనం పైపాటుగా కనుక మనం పిచికారీ చేసుకోవాలనుకున్నప్పుడు ఈ బోరాక్స్ని 2 సార్లు పిచికారీ చేసుకోవాలి. ఒకటి 2 నుంచి 4 ఆకుల దశలో, రెండవది ఈ కాయ పెరుగుదల దశలో పిచికారీ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో దీని గురించి కానీ మనం బోరాక్స్ని కనుక తీసుకున్నట్లయితే 3 గ్రాముల బోరాక్స్ను 1 లీటర్ నీటికి కలిపి 2 సార్లు మనం పెరుగుదల దశలో, కాయ ఏర్పడే దశలో 2 సార్లు పిచికారీ చేసుకోవాలి. సో దీంతోపాటు మనం ఈ పుచ్చ పంటలో మనం ముఖ్యంగా గమనించవలసింది తామర పురుగులు. ఈ తామర పురుగులు కనుక గమనించినట్లయితే పిప్రోనిల్ 2 ml per లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవచ్చు. దాంతోపాటు మనకి బూజు తెగులు కనుక గమనించినట్లయితే మ్యాంకోజెబ్ 2.5 గ్రాముల లీటర్ నీటికి పిచికారీ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దాంతోపాటు మనకు పరిస్థితిని బట్టి తక్కువ పంట కలిగిన రకాలైతే 70 రోజుల్లో, మనకు దీర్ఘకాలిక రకాలైతే 90 రోజుల్లో మనకు పంట కోతకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి కాయ తీసివేసే సమయంలో మనం ఈ నీటి తడువులు తగ్గించుకున్నట్లయితే ఈ కాయ పగులను కూడా నివారించుకునే అవకాశం ఉంటుంది. సో పరిస్థితిని బట్టి మనము కొన్ని మెచ్యూరిటీని చూసుకొని మనం హార్వెస్ట్ చేసుకున్నట్లయితే మనకు అధికంగా దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. ఏళ్లుగా ఆరుగాల శ్రమ దళారుల పాలవుతుండటం, తమ పంటకు మార్కెట్లో సరైన గిట్టుబాటు ధర దక్కకపోవడం వంటి కారణాలు ఆ రైతులను ఆలోచింపజేశాయి. దీనికి పరిష్కారంగా పసుపు రైతులంతా కలిసి ఉత్పత్తిదారుల సంఘంగా ఏర్పడ్డారు. పండించిన పంటను నేరుగా అమ్ముకోవడమే కాకుండా ప్రాసెసింగ్ చేసి అమ్ముకుంటే లాభం చేకూరుతుందని భావించిన రైతులు సంఘంగా ఏర్పడ్డారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా
జక్రాన్పల్లి మండలంలో పసుపు సాగు చేసే జక్రాన్పల్లి, మనోహరాబాద్, కలిగోట్, పడకల్, మైలారం గ్రామాలకు చెందిన 600 మంది కర్షకులు రైతు ఉత్పత్తిదారుల సంఘంగా ఏర్పడ్డారు. ఆయా గ్రామాల పేరులోని మొదటి అక్షరాలతో సంఘానికి జేఎం కేపీఎం పసుపు ఉత్పత్తిదారుల సంఘంగా నామకరణం చేసి పసుపు ఆధారిత పరిశ్రమను నెలకొల్పారు. కేంద్ర కంపెనీ చట్టాల ప్రకారం రిజిస్ట్రేషన్ అయి మాకు లైసెన్స్ వచ్చింది. 2021 ఏప్రిల్లో లైసెన్స్ తీసుకోవడం జరిగింది. దీనికి స్ఫూర్తి స్కీమ్ కింద ఎంఎస్ఎంఈ ద్వారా ప్రకృతి ఎన్జిఓ సంస్థ వారు మా సహకరించడం వల్ల 5 గ్రామాల ప్రజలు రైతులు ఇందులో సభ్యత్వం తీసుకోవడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఎంఎస్ఎం ద్వారా ఇచ్చినటువంటి సబ్సిడీ 90% మేము వాడుకోవడం జరిగింది. మొత్తం ప్రాజెక్టు కాస్ట్ 3 కోట్ల దాకా అయితే దాదాపు దీంట్లో 2 కోట్ల వరకు కేంద్ర ప్రభుత్వం మాకు సబ్సిడీ ఇచ్చింది. ప్రధానంగా దీని ఉద్దేశం ఏంటిదంటే పండించిన పసుపు ఇదే ఎఫ్ఓకి తీసుకొచ్చినట్టయితే మేము ట్రేడర్స్ను మాట్లాడతాం. ఈ జేఎంకేపీఎం పసుపు సంఘం తరఫున కొనుగోలు చేసే వాళ్ళని మాట్లాడతాం. ఏ క్వాలిటీ అని చేసేందుకు మేము రెడీ ఉన్నాం. మిషన్స్ ఉన్నాయి మాకు ఇప్పుడు ఇక్కడ. ఎట్లా అంటే ఎక్స్పోర్ట్ కావాలంటే 2 ఇంచులు, ఇంచున్నర, 3 ఇంచులు వాళ్ళు అడుగుతారు. ఆ సైజ్ చేసేందుకు కూడా ఈ ఫ్యాక్టరీలో మాకు అవకాశాలు ఉన్నాయి. 5 గ్రామాల రైతులు రేపు రానున్న రోజులలో ఇక్కడనే పసుపును వాళ్ళు పండించి ఉడికించి ఎండబెట్టి పాలిష్ చేయడం కూడా ఇక్కడ జరుగుతుంది మనకి. ఎందుకంటే ఉడికించడం అనేది కంపెనీ చేస్తాం. రైతులు ఎప్పటిలాగానే ఉడికించుకొని ఈ సంవత్సరం మాత్రం పాలిషర్ తీసుకొచ్చినాం. 2 టన్నుల కెపాసిటీ 20 క్వింటాల పసుపును ఒకేసారి సింగిల్ పాలిషర్, డబుల్ పాలిషర్ చేసుకునే అవకాశం ఆ మిషన్ మనకు వచ్చింది. ఈ పరిశ్రమలో సుమారు 600 కుటుంబాలు సభ్యత్వం తీసుకోవడం జరిగింది. మేము 10,000 రూపాయల కాడికి షేర్ క్యాపిటల్ అమౌంట్ జమ చేసి కంట్రిబ్యూషన్ అమౌంట్ కడితే మిగతా సబ్సిడీ వచ్చింది. రైతులకు ముఖ్యంగా ఏంటంటే పాలిషర్ ఇక్కడ చూస్తున్నారు మీరు. పాలిషర్లో 2 టన్నుల కెపాసిటీ 2 ట్రాక్టర్ల కొమ్ము ఎండబెట్టుకొని తీసుకొస్తే అరగంటల 2 టన్నుల పసుపును సింగిల్ పాలిషర్, డబుల్ పాలిష్ చేసిస్తాం. దాని తర్వాత పసుపును పౌడర్ పడతాం. పౌడర్ పట్టిన తర్వాత ఆ పౌడర్ని ప్యాకింగ్ కూడా చేస్తాం. అట్లా ఏమవుతుందంటే రైతు వాల్యుయేటెడ్ ప్రొడక్ట్ అంటే విలువ ఆధారిత ఉత్పత్తులు అంటాం. ఈ పసుపు కొమ్ములు తీసుకుపోయి మార్కెట్లో అమ్ముకోవడం కాకుండా పసుపును పౌడర్ వేసి కూడా అమ్ముకోవచ్చు. పసుపు నుంచి కురుకుమిన ఆయిల్ తీసి అమ్ముకోవచ్చు. పసుపు ఆకుతోటి ఆయిల్ తీసే మిషన్స్ కూడా మాకు వచ్చినాయి. అంటే ఇన్ని రకాలుగా రైతుకు లాభం జరుగుతుంది. దాంతోపాటు ఇది జనవరి నుంచి దాదాపు జూన్ వరకు సీజన్ ఉంటుంది. దాదాపు 6 నెలలు సీజన్ ఉంటుంది పసుపు. ఆ సీజన్లో ప్రతిరోజు సుమారు ఒక 50 నుంచి 100 మందికి ఈ పరిశ్రమ ద్వారా ఉపాధి కలుగుతుంది. ఆ ఉపాధి కూడా మా సంఘంలో 5 గ్రామాలకు ముందు అవకాశం ఇచ్చి ఎంప్లాయ్మెంటు ఏ రకంగా అవసరమో మా ఎన్జిఓ ద్వారా తెలుసుకొని అది కూడా రిక్రూట్మెంట్ మన స్థానికంగా ఉన్నటువంటి నిరుద్యోగుల్ని సెలెక్ట్ చేసుకొని అవసరమైతే వారు ట్రైనింగ్లు ఇచ్చి ఇట్లాంటి పరిశ్రమలకు ఉపాధి కల్పించడం జరుగుతుంది. ఆత్మనిర్భర్ పథకంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం 90% రాయితీ ఇవ్వగా సుమారు 3 కోట్ల వ్యయంతో ఈ పరిశ్రమను నిర్మించారు. ప్రస్తుత సీజన్లో సాగైన పంట నుంచి ఈ పరిశ్రమ ద్వారా అంతర్జాతీయ ప్రమాణాలతో నాణ్యమైన ఉప ఉత్పత్తులను తయారు చేయనున్నామని సంఘం సభ్యులు చెబుతున్నారు. మేము ఈ పసుపు రైతుల ఉత్పత్తిదారుల సంఘంలో ఒక సభ్యులు నేను. మేము మొన్న ఇంగోలి, నాసిక్ 2 టూర్లు విజిట్ చేశాము. అయితే నాసిక్లో 2004లో స్టార్ట్ చేశారట. అది ఇప్పటి వరకు అది 20 సంవత్సరాల శ్రమలో ఇప్పుడు 15,000 కోట్ల పెట్టుబడితో రన్ చేస్తారు. సంవత్సరానికి 1,500 కోట్ల లాభాలు ఆర్చిస్తారు. ఈ 20 సంవత్సరాల శ్రమ వాళ్ళు 15,000 కోట్ల టర్నోవర్ నడిపిస్తారు. మేము కూడా అంతా ఎదగాలని మేము కోరుకుంటున్నాం. మేము ఒక రైతుగా నేను కోరుకుంటున్నాను. 5 గ్రామాలు కలిసి ఇక్కడ పసుపు ఉత్పత్తిదారుల సంఘంగా ఏర్పడడం జరిగింది. అంటే ఇక్కడ మాకు 5 ఊర్లకు మధ్యలో అంటే అనువైన జాగా మనోహరాబాద్లో ఎన్నుకోవడం జరిగింది. దీని విషయంలో అవగాహన కొరకు ఒక 50 మంది రైతులము ఎస్పెషల్లీ దీని మీద 5 గ్రామాల రైతులను కలిసి మహారాష్ట్రలో ఉన్న ఇంగోలి కానీ నాసిక్ కానీ అక్కడికి వెళ్ళడం జరిగింది. సేమ్ మాలాగానే రైతులు అందరూ ఉమ్మడిగా ఏర్పడి మేమైతే దీని తరపున 500 మంది రైతులము ఉన్నాం. కానీ కాకపోతే వేరే మేము ఇంగోలు మాత్రం తెలుసుకున్న విషయం ఏంటంటే అక్కడ స్టార్టింగ్లో 10 మంది రైతులతోనే స్టార్ట్ అయింది. దీని మెయిన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే పసుపు పచ్చి పసుపు తీసుకొచ్చి ఉడకబెట్టి ఆరబెట్టిన తర్వాత పాలిష్ చేసి ఆ పాలిష్లో కూడా దాదాపు 4 నుంచి 5 రకాల దానికి డివైడ్గా వెళ్ళి దాన్ని కురుకుమిని శాతం కూడా ఈ రకంగా చేసుకుంటే కురుకుమిని శాతం కూడా ఎక్కువ వస్తుందని చెప్పేసి మనకు అక్కడ అవగాహన ఏర్పడడం జరిగింది. ఇంతకుముందు ఏంటంటే పసుపు ఇంత స్టార్టింగ్లో చాలా పెద్ద మొత్తంలో పండిస్తుంటే కాకపోతే సరైన రేట్లు లేక గిట్టుబడి ధర లేక సాగు తగ్గింది. దీనివల్ల కనీసం అవగాహన వచ్చి ఇక నుంచి అయినా కానీ పసుపు కూడా పండించే రైతు కూడా ఎక్కువ అవగాహన చూపిస్తారని అనుకుంటున్నాము. పసుపు ప్రాసెసింగ్ యూనిట్ను ఈ నెల చివరి వారంలో ప్రారంభించనున్నట్లు రైతు ఉత్పత్తిదారుల సంఘం సభ్యులు చెబుతున్నారు. ఈ పరిశ్రమ రాకతో పసుపు సాగు విస్తీర్ణం పెరగడంతో పాటు రైతులకు ఆదాయం పెరుగుతుందంటూ సంఘం సభ్యులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని విభిన్నాంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.
అన్నదాతలు తమ సందేహాలు సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత-ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు. అన్నదాత కథనాలు ఈటీవీ విన్ మొబైల్ యాప్లో వీక్షించండి.